చనిపోయాడయ్యా. చనిపోయిన పిల్లవాడినేమో నా పక్కలో పడుకోబెట్టి నా దగ్గర ఉన్న పిల్లవాడినేమో తన ప్రక్కలో పెట్టుకుంది. ఉదయం లేచి నేను చూస్తే నా దగ్గర ఉన్న పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. అయితే వాడిని నేనే చూశాను, తేరి చూశాను, నిదానించి చూశాను ఆ బిడ్డని. అప్పుడు వీడు నా బిడ్డ కాదు, వాడే నా బిడ్డ అని తెలిసింది. నేను గుర్తుపట్టాను, ఇది సంగతి. ఈ బ్రతికున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ దాని బిడ్డ అని మాట్లాడుతుంటే ఆ మనిషి ఏమంటదే, లేదు బతికున్న బిడ్డ నా బిడ్డ, చనిపోయింది దాని బిడ్డ అని మాట్లాడడం మనం గమనించగలుగుతాం. ప్రియమైన అలా రాజుగారు ఎంత చెప్పినా వినకపోతే అతని దగ్గర ఉన్న దాసుని ఒకరిని పిలిచి, రే కత్తి తీసుకురారా అన్నాడు. తీసుకొచ్చాడు. ఆ బ్రతికున్న బిడ్డని ఇదిగో ఈ పీట మీద పడుకోబెట్టు, నరికి చెరిసగం ఇచ్చేసేయి అన్నాడు. ఒకసారి గమనించాడు ప్రియమైన, నరికి చెరిసగం ఇచ్చేసాను. వెంటనే ఆ బ్రతికి ఉన్న బిడ్డ తల్లి అంటది, అయ్యా వాడిని చంపొద్దయ్యా, వాడిని చంపొద్దయ్యా, చంపితే ఎవరికి కాకుండా పోతారయ్యా, బ్రతికి ఉంటే దానికి ఇచ్చేసండి, బ్రతికి ఉంటే వాడు బ్రతుకుతా పెరగడం, ఆ తర్వాత నడిపించబడ్డం, జీవితం చక్కదిద్దుకోవడం, ఉపయోగపడడం, ప్రయోజనకరుడిగా మారడం నా కళ్ళు చూస్తాయి కదా, అది నాకు చాలయ్యా అని ఆ తల్లి అంటే ప్రియమైన వాళ్ళు. వెంటనే రాజు అంటాడు, రే బ్రతికి ఉన్న బిడ్డను తీసి ఈ తల్లికి ఇవ్వండి, ఈ తల్లి నిజమైన తల్లి అని చెప్పేసి ఆ తీర్పు తీరిస్తే, మీరు అక్కడ చూడండి, ఆ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 27 వచ్చి చూడండి. రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి, హల్లెలూయా హల్లెలూయా, ఎలా గ్రహించగలిగారు? పొందిన జ్ఞానం. ఏమండి, నేను జ్ఞానవంతుని కదా అని ఇంట్లో కూర్చొని ఉంటే అది ప్రత్యక్షపరచబడుతుందా? అర్థమవుతుంది ప్రియమైన, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారనుకోండి, ప్రత్యక్షపరచబడుతుందా? లేదు కదా. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు చూడండి ప్రియమైన వల్ల తన దగ్గరికి వచ్చిన వారికి సమస్యను క్షుణ్ణంగా ఎరిగి, ఏమండి ఒకే ఒక మాట, అరే కత్తి తీసుకొని చంపేసి శిరసగం ఇచ్చేసాను. వెంటనే ఎలా బయలుపరచబడింది గమనించండి. సమస్య ఎక్కువైందా తగ్గిపోయిందా? నోరు తెరవండి. దాన్ని గుర్తుపట్టగలగాలి. నీ కుటుంబంలో సమస్య ఎక్కువవుతుందని అంటే నువ్వు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు అని గుర్తుపెట్టుకో. సమస్యకు పరిష్కారం కలిగింది అంటే, సద్దుమణిగింది అంటే, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది అని అంటే అప్పుడు నువ్వు ఎలా మాట్లాడినావు వ్యక్తిగా మారతావు, జ్ఞానయుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చిన వ్యక్తిగా మారతావు. ప్రియమైన వాళ్ళారా, అటు కృప ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత పెద్ద సమస్య, సరే గమనించండి. ఇంట్లో వచ్చేది అంత పెద్ద సమస్య వస్తున్నాయా? ఇంట్లో వచ్చినాయా? రాలేదు కదా. మరి నీకు వచ్చేది చిన్న సమస్య కదా, చిన్న ఇరుకే కదా, చిన్న ఇబ్బందే కదా. అందులో నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా దైవ జ్ఞానము పొందుకొని ఉన్న ఆ జ్ఞానము చేత నువ్వు మాట్లాడే ఆ మాట ఏం చేస్తుంది తెలిసిన, సమస్య ఏమైనా సద్దుమణిగిపోయేట్టుగా చేస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్య పెద్దది కాదు, సమస్య ఎక్కువైపోదు. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబం మధ్య లేదా అన్నదమ్ముల మధ్య ఏమంటే ఎక్కువైపోదు సమస్య. అర్థమవుతుందా? అది తగ్గిపోతానే ఉంటుంది, సద్దుమణిగిపోతుంది, సమాధానకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించబడతానే ఉంటుంది. ఎందుకు తెలిసిన, నువ్వు జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానయుక్తంగా మాట్లాడాలని అనే ఆలోచన, చెప్పాలని ఆలోచన నీకు ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని సఫలపరుస్తా ఉన్నాడు, విఫలపరచడు దాన్ని. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రయత్నాన్ని ఏం చేస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. ఆ ప్రయత్నం ఏం చేస్తాడు దేవుడు, దీవిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అట్టి స్థితిలోనికి ప్రభు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాకుండా చూసిన వారందరూ విన్న వారందరూ ఏం చేశారంట, భయపడతా ఉన్నారు. రాజుగారికి భయపడిపోతా ఉన్నారు. ఇతడు దైవజ్ఞానము పొందినవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా దేవుడు మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆ ఉన్న ప్రాంతాల్లో ఆ విధంగా తీర్చిదిద్దును గాక.
మీ కుటుంబాలు ఆ విధంగా చేయునుగాక. దైవ జ్ఞానము నొందిన వారిగా మీరు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు అనేకులకు భయపడేటట్లుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను, చూస్తారా? అపోస్తుల కార్యాలు చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీయులు అనబడిన సమాజములోను, కురేనియుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో, చెప్పండి గట్టిగా, స్టెఫనుతో ఏం చేశారంట? తర్కిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆ ప్రాంతాలన్నింటి నుంచి వచ్చిన వాళ్ళు ప్రియమైన వాళ్ళరా తర్కించరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఏం చేయలేదంట? ఎదిరించలేకపోయారంట. ప్రియమైన వాళ్ళ అతడు మాటలాడుట యందు అగపరిచిన జ్ఞానము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్టెఫను కూడా ప్రియమైన వాళ్ళరా కృపతోనూ బలముతోనూ నిండిన వాడే జ్ఞానాన్ని పొందుకుని నడిపించబడుతున్న సందర్భం. ప్రియమైన వాళ్ళరా ఎంతగా అయితే జ్ఞానం కలిగి నడిపించబడుతూ ఉన్నారో అంతగా ఆయన దగ్గరికి వచ్చి తర్కించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. మాటల్లో ఏదన్నా పట్టుకుందాం, మాటల్లో యేసు ప్రభుని మాటల ద్వారా పట్టుకుందాం, మాటల్లో పెట్టి ఆయన నోట ఏదైనా పలకరాని మాట వస్తుందేమో, అనరాని మాట వస్తుందేమో. ఈ రోజులు చూడడం లేదా? ఈ రోజులు వినడం లేదా? కొంతమంది నీ దగ్గరికి వచ్చేది కూడా అందుకే, కొంతమంది నీతో ఎక్కువగా మాట్లాడేది కూడా అందుకే. ఎందుకంటే ఆ మాటల్లో ఏమైనా తప్పు పట్టుకుందాం. అర్థమవుతుందా? మాట్లాడే ఆ మాటల్లో, యేసు ప్రభు మాట్లాడే మాటల్లో కూడా తప్పు పట్టుకోవాలి. ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, వాక్యం వినేదానికి రాలా, జీవితాలు బాగు చేసుకునేదానికి రాలా, నెమ్మది పొందుదాం, ఆశీర్వాదం పొందామని వచ్చిన కొంతమంది అయితే మాటల్లో తప్పులు పట్టుకుందామని వచ్చిన కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు స్టెఫను జీవితం కూడా గమనిస్తే తర్కించే దానికి వచ్చారంట. చెప్పిన వాక్యం విని బాగు చేసుకుని జీవితం బాగుపడి వెళ్ళిపోదామని కాదు, తర్కించే దానికి వస్తే ఆ తర్కించే వారందరి మధ్యలో కూడా అతడు మాటలాడుట యందు ఏం కనపరిచాడంట? యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా, మీ ఇంటి దగ్గరైనా సరే లేదా ఆఫీసులైనా సరే, ఎక్కడికైనా వెళ్ళి వస్తున్న ఆ ప్రాంతంలో సరే, మీ జీవితంలో జ్ఞానము కనబడునుగాక. జ్ఞానము కనబరచగలిగిన మాటలు ప్రభు నోట ఉంచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మాట మాట్లాడిన తర్వాత ఇక మరలా దానికి వాళ్ళు మాట చెప్పలేని పరిస్థితునికి రావాలి. ఇక మరలా మాట్లాడలేని ఆ స్థితిలోనికే రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందా? ఇంకొంతమంది ఉన్నారనుకోండి, పెంట మీద రాయేస్తే మరలా నోరు తెరవండి, అది మన మీదే పడుతుంది అనుకుంటా ఉంటారు. అది కాదు నేను చెప్పేది. ఏమో నోరులో నోరు చెప్పండి, మనం పెట్టలేం. ఈమె మనము మాట్లాడలేం. ఆ గయ్యాలుడితో మాట్లాడే కంటే మౌనంగా ఉండడం, అది కాదు నేను చెప్పేది. అలాంటి స్థితిలోని కాదు నేను చెప్పేది. అర్థమవుతుందా? నువ్వు సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వగలిగితే ఏమంటే ఇంక మరలా మాట అనేది అలాంటి స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను, జ్ఞానములు ఎలా మార్చబడ్డారంట? గట్టిగా చెప్పండి. ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. జ్ఞానములు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. డబ్బులో కాదు, తర్వాత ఆస్తిలో కాదు, అంతస్తులో కాదు, భూస్వాములుగా ఉండటంలో కాదు, ఇంకొక విషయంలో కాదు. ప్రియమైన వలన జ్ఞానములో
ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారంట. నా ప్రభు అట్టి కృప మన మీద కుమ్మరించును గాక. దైవ జ్ఞానములు ఐశ్వర్యవంతులుగా మందిరములు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభు చేయును గాక. యేసు నామములు తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. జ్ఞానములు ఎలా మారిపోవాలి? మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. ఎంతగా అయితే ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడుతూ ఉంటామో అలాంటి మాటలే మన నోట నుండి వస్తూనే ఉంటాయి. అట్టి కృప ప్రభు చూపును గాక. హల్లెలూయా. ఏది యుక్తమైనది అని అంటే జ్ఞానము, చెప్పండి, యుక్తమైనది. నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే దానికి ప్రయత్నించే దానిలో దైవ జ్ఞానము కనిపించునుగాక. ఇంకొక మాట చెప్తాను, చూస్తారా? చూడండి, యోహాను 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవచ్చు కదా, తప్పేముంది? అమ్మలారా కొంచెం చదవండి అమ్మ, గట్టిగా చదవచ్చు, అందరూ చదవండి. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఆ ప్రాంతంలో గాయు అనే వ్యక్తి సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు, పరిచర్య చేసేదానికి వచ్చారు, ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వ వచనంలో మీరు చూస్తే పరదేశులు అని రాయబడింది. ఆ ప్రాంతం కానివారు, ఆ దేశం కానివారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి పరిచర్య చేశారు. పరిచర్య చేసి బయలుదేరి వెళ్తూ ఉండేటప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈయన సేవకునిగా ఎవరి దగ్గర తర్ఫీదు పొంది నడిపించబడతా ఉన్నారో ఆయన యోహాను అనే వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, వారు పరదేశులురా బాబు, సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు, మంచిదేను. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం కూడా ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమియో, వారు పరిచయం చేసానికి వచ్చారా బాబు. వాళ్ళు బయలుదేరి వచ్చిన ఆ ప్రాంతం నుంచి అదిగో అక్కడికి పోయి వాక్యం చెప్పారు, ఇక్కడికి పోయి వాక్యం చెప్పారు, ఇక్కడికి పోయి వాక్యం చెప్పారు, ఇక్కడికి పోయి వాక్యం చెప్పారు. వాళ్ళు వస్తున్న మార్గంలో నీ దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన మార్గంలో ఎవరి దగ్గర ఏది చిల్లిగా ఆశించలేదు. వాళ్ళు పరిచయం చేసుకుంటూ వచ్చారు, నీ దగ్గరికి వచ్చారు. కాబట్టి నువ్వు సాగనంపేటప్పుడు నువ్వు ఎలా సాగనంపాలి తెలుసునా? ఇప్పుడు చెప్పండి. దేవునికి తగినట్లుగా నీవు సాగనంపిన ఎడల అది నీకు యుక్తంగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి తగినట్లుగా నువ్వు సాగనంపాలి. ఆయన దగ్గరికి వచ్చిన ప్రియమైన వాళ్ళరా, ఒక సేవకుడు ఒక సేవకునికి చెప్తున్న మాటలు గమనించండి. నీ దగ్గరికి వచ్చారా, సేవ చేసుకుంటూ వచ్చి పోతున్నారు కదా, వాళ్ళని ఎలా నువ్వు సాగనంపాలి తెలిసినా? నువ్వు చేసేదంతా బాగానే ఉంది, వారు పరదేశులైనా సరే విశ్వాసికి తగినట్లుగా నువ్వు చేసావు, మంచిదే కాదన్నట్లు. అయితే నువ్వు వాళ్ళని ఎలా సాగనంపాలి? దేవునికి తగినట్లుగా నువ్వు సాగనంపితే అది ఎలా ఉంటుందంట? గట్టిగా చెప్పండి. యుక్తంగా ఉంటుంది. నా దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని గుర్తెరగలగాలి. యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్నాను అని అంటే, యేసు ప్రభుని నమ్మి ఆత్మ సంబంధమైన యాత్రలో కొనసాగుతూ ఉన్నాను అని అంటే ఆ మాట అనుకోవడం కదా అవసరమైంది. అర్థమవుతుందా? రోజులు మారగా అనుభవం పెరగగా నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఇది కూడా పెరగగలగాలి. దేవునికి తగినట్లుగా సాగనంపే ఆ స్థితిలోనికి రాగలగాలి. నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి తగినట్లుగా సాగనంపుట అని అంటే మరొక అర్థం మీకు చెప్తాను, గమనించి ప్రియమైన వారలా. దేవుడు ఏమంటే దేవునికి ఇష్టమయ్యే రీతిలో, దేవుడు ఇష్టపడే రీతిలో నువ్వు సాగనంపగలిగిస్తున్నానికి రావాలి. నువ్వు సాగనంపేటప్పుడు నువ్వు ఎలా సాగనంపుతున్నావు మీరు ఇంకా గమనించండి. అమ్మ మీ ఇంటికి వచ్చిందనుకో, ఎవరు చూస్తున్నారంటే ఎవరు? మీ అమ్మగారు. మీ అమ్మగారు ఇంటికి వస్తే ఎలా సాగనంపుతారు? చూస్తున్నారు. ఎలా సాగనంపుతారు? కొట్టుకు తీసుకెళ్ళి, అవునా? ఆ తర్వాత ఏంటది, నీకు తగినట్టుగా పట్టు చెరో లేకపోతే మామూలు చెరో లేకపోతే ఇంకొకటో మొత్తం మీద ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారు? నోరు తెరవండి. సాగనంపుతారా లేదా? ఎందుకని? చూస్తున్నారు. బైబిల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందరూ చదవండి, మంచిది. సొలొమోను తన ప్రభావమునకు తగ్గినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళారంట. ఎలా వెళ్ళారంట చెప్పరేమండి? అక్కడ ఎలా ఏమనుంది? సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా. అంటే సొలొమోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, అర్థమవుతుందా? రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాబట్టి రాజుగారికి తగినట్టుగా ఆయన ఏం చేశాడంట? వేరే దేశపు రాజుగారి కుమార్తె వచ్చింది, షేబా దేశపు రాణి. ఆమె వస్తే ఆమె ఎలా సాగనంపాడంట చెప్పొచ్చుగా? తన ప్రభావమునకు తగినట్టు పంపించాడు. తన ప్రభావమునకు తగినట్లుగా ఇచ్చి అలా పంపాడంట. తర్వాత చూడండి, ఎస్తేరు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం గమనించండి. ఎస్తేరు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా రాజుగారు విందు తయారు చేశారు, విందు ఏర్పరిచారు. రాజుగారు విందు ఏర్పరిస్తే అక్కడికి ఆ మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు, తర్వాత అధిపతులు, ఆ తర్వాత ఆయన ఎవరెవరికైతే ఇన్విటేషన్ పంపించారో వారందరూ వచ్చారు. వారందరూ వస్తే ఆ వచ్చిన వారికి ఎలా విందు చేశాడంట చూడండి. ఆ మాటలు ఎంత స్పష్టంగా చూడండి. ఏమనుందంట? రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా రాజు స్థితికి తగినట్లుగా చేశాడంటే ప్రియమైన వాళ్ళరా. అక్కడ ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి, అందరూ చదవండి ఆ మాట, మరో చదవండి. రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఎలా ఇప్పించాడంట? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. ఎలా అంట? రాజు స్థితికి తగినట్టుగానే ఆయన బహుమతులు ఇచ్చి పంపించాడంట. బహుమతులు ఇచ్చి పంపించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఎలా చేశారంట? సొలొమోను రాజైన, అహస్వేరోషు అనే రాజైన ఎలా చేశారంట? రాజు స్థితికి తగినట్టుగానే
బహుమతులు ఇచ్చి పంపించారని, రాజు స్థితికి తగినట్లుగా ఇచ్చి పంపించారని ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనం ఎవరమే? దేవుని వాక్యం ఏం చెప్తుంది చూస్తారా? అది కూడా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్యం ప్రచురం చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన వాళ్ళెవరు? గట్టి చెప్పండి, వాళ్ళెవరు? రాజులు మాత్రమే. వాళ్ళు రాజులు మాత్రమే. మనం ఎవరమే? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలువబడిన వారము. అంత మాత్రమే కాకుండా ఏర్పరచబడిన వంశం. అంత మాత్రమే కాకుండా రాజులైన యాజక సమూహం, తర్వాత పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన వారు. ఇప్పుడు మనం ఎంతగా తగినట్టుగా చేయాలి? మనం ఎంత తగినట్టుగా సాగనంపడం నేర్చుకోగలగాలి? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రియమైన వాళ్ళరా, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడలా. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. గతంలో చెప్పాను అనుకుంటా. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల యజమానుడు అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి మన చెన్నైకి వచ్చాడు. ఆయన కంపెనీ అక్కడ ఉంది కాబట్టి కంపెనీ పనులు చూసుకొని పోదామని ఆయన వచ్చాడు. వస్తే ఆయనకి లాడ్జీ తీశారండి. ఆ తర్వాత ఆయన దగ్గర ఒక ప్యూన్ని కూడా పెట్టారు. ఏది? ఆయనకి నీళ్ళు ఇచ్చేదానికైనా, ఆయనకి అన్నం పెట్టేదానికైనా, ఆయనకి మర్యాద చేసేదానికి, గౌరవించేదానికి, అన్ని సమస్తం చేసేదానికి ఒక ఆయన కూడా పెట్టారు. ఆయన రావడం జరిగింది, లాడ్జీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత 3 రోజులు, 4 రోజులు, లేకపోతే వారం రోజులు ఉన్నాడు. ఆ వారం రోజులు ఆ వ్యక్తి జాగ్రత్తగా చూసుకున్నాడండి. ఈయన కూడా కంపెనీకి పోయాడండి. కంపెనీలో లోటుపాట్లు చూసుకున్నాడు. ఏం అవసరం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని సమస్తం తెలుసుకున్నాడు. పలానా రాపించుకున్నాడు. అంతా అయిపోయింది. ఇంకా బయలుదేరేటప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడే, ఆయన దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుని ఉన్నాడే, ఆ వ్యక్తి అక్కడే ఉంటే ఆయన బట్టలు, తర్వాత ఆయన తెచ్చుకొని ఇవన్నీ సూట్ కేసులు సర్దాడండి. సార్ ఇది అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన బయలుదేరి ఇక ఆ సామానంతా ఆ కారులో పెట్టడం జరిగింది. ఇక వచ్చేటప్పుడు లాస్ట్లో లాడ్జీ నుంచి వచ్చేటప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ అబ్బాయికి ఒక కవర్ ఇచ్చాడంట. ఆ అబ్బాయి కవర్ ఇచ్చాడు, తీసుకో అని. ఆ తర్వాత జేబులో పెట్టుకున్నాడు. ఈ సార్ బయలుదేరి అలా వెళ్ళిపోయాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళే లోపు ఆడు కవర్ చించి చూస్తే చెక్కు ఉందంట. ఆయనగా ఒక చెక్కు ఇచ్చాడంట. ఏమండి, ఆ చెక్కులో ప్రియమైన వాళ్ళరా, అతగాడు నెలగా సంవత్సరం అంతా సంపాదించిన సంపాదన కంటే ఎక్కువ ఉందంట. ఏం అర్థం కాల. ఇది నాకు ఇవ్వాల్సిందా లేకపోతే ఇంకొకరికి ఇవ్వాల్సిందా అని చెప్పి మరలా తీసుకుపోయిన వాళ్ళతో ఫోన్ చేసి, సార్కి ఇస్తారా, సార్తో ఒక మాట మాట్లాడాలంటే, సార్ మీరు కవర్ ఇచ్చిపోయారు, ఎవరికన్నా ఇవ్వాలా లేకపోతే ఎవరికో ఇవ్వాల్సిందో నాకు ఇచ్చారా అని అంటే, ఆ వ్యక్తి అంటాడు, లేదు నేను నీకే ఇచ్చా, నువ్వే ఖర్చు పెట్టుకో, నువ్వే వాడుకో అంటావునంట. సార్ నేను ఏ యోగ్యత ఉంది సార్ నాకు? ఏంటి సార్ అంటే, నేను కంపెనీ ఓనర్నిరా, నా స్థితికి తగినట్లుగా చెప్పండి గట్టిగా, అర్థమవుతుందా? నా స్థితికి తగినట్లుగా నేను నీకు ఇచ్చాను రా, నువ్వెందుకు అట్టబతి మాట్లాడుతున్నావు, ఏంటి అట్ట మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని ప్రియమైన వాళ్ళ ఫోన్ కట్ చేసేసాడంట. ఒకసారి గమనించండి ఎలా చేశాడంట. నోరు తెరవండి. రాజు ఏం చేశాడంట? సొలొమోను ఏం చేశాడంట? రాజు స్థితికి తగినట్లు. తర్వాత అహష్వేరోషు ఏం చేశాడంట? రాజు స్థితికి తగినట్లుగా విందు చేశాడు. రాజు స్థితికి తగినట్లుగానే బహుమతులు ఇచ్చి పంపించాడంట ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? మీరు చూడండి, మొట్టమొదట ఈ లోకంలో పుట్టిన పిల్లలు ఎంతమంది చూస్తున్నారు? మొట్టమొదట లోకంలో పుట్టిన పిల్లలు ఎంతమంది? 2 కదా. అవ్వ ఆదాములకి ఎంతమంది? 2 కదా. ఈ 2 బలి అర్పిస్తే ఒకరిని అంగీకరించాడా, 2 అంగీకరించాడా? గట్టిగా చెప్పండి.
కయీనును అతని అర్పణను అంగీకరించలేదు, హేబేలును అతని అర్పణను అంగీకరించిన అర్థం ఏంటి? తెరవండి. ఎప్పుడు అంగీకరిస్తావు? ఇష్టమైతేనా, ఇష్టం కాకపోతేనా, నచ్చితేనా నచ్చకపోతేనా, మెచ్చితేనా మెచ్చకపోతేనా? చెప్పొచ్చుగా, అవును కదా. ఇప్పుడు దేవుడు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశపడినట్లుగా బలి చెల్లించింది ఎవరు? హేబేలు. అర్థమవుతుందా? అందుకనే అతన్ని అంగీకరించాడు కాబట్టి అతని అర్పణ కూడా దేవుడు ఏం చేశాడు? అర్థమవుతుందా? అంటే దేవుడు ఇష్టపడే అర్పణ అర్పించింది ఎంతమంది? ఒకరా ఇద్దరా? అర్థమవుతుందా? ఇతను అర్పించాడు, అర్పించకుండా ఏం లేడు. కయ్యను అర్పణ అర్పించాడు. అర్థమవుతుందా? ఎలా అంటే దేవునికి తగినట్లుగా కాదు, దేవుడు ఇష్టపడేటట్లుగా కాదు, దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇచ్చాడు కాదన్నంలే, అతను తోచింది చేశాడు, అతనికి నచ్చింది చేశాడు. కానీ దేవుడు మెచ్చినట్టు, దేవుడు కోరుకున్నట్లు, దేవుడు ఆశపడినట్లు ఆ వ్యక్తి చేయలే. అందుకనే అంగీకరించిన ప్రియమైన వాళ్ళు అది ఇష్టమైనదిగా మారలా. అర్థమవుతుందా? దాన్ని జీవితంలో గుర్తుపెట్టుకుందురుగాక. హల్లెలూయా. మీరు చూడండి, ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. అననీయ సప్ఫీరా ఉన్నారు. వాళ్ళిద్దరూ దేవుని సేవ కోసం పానార్పణంగా పోయబడదామని చెప్పి దైవజనుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఆస్తిని అమ్మారు. ఆస్తిని అమ్మి మొత్తం తీసుకుపోయి దైవజనుల పాదాల మీద పెట్టేద్దాం, పాదాల దగ్గర పెట్టేద్దాం, మనకి ఇంకేం అవసరం లేదు అనుకుని వచ్చి అమ్మితే మధ్యలో ఏం దుర్బుద్ధి పుట్టింది? కొంత దాచుకొని అది దేవునికి ఇష్టమైందా, దేవుడిని మెచ్చేదా, దేవుడు నచ్చేదా? చెప్పరేమండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కాదన్నంలే, ఇవ్వకుండా ఏమి లేరు, అర్పించకుండా ఏమి లేరు. అర్పించారా లేదా? కొంత తీసుకుపోయి దాచిపెట్టుకుని కొంత తీసుకుపోయి ఏం చేశారు? సేవకు ఇచ్చారు కాదన్నంలే, ఇవ్వకుండా ఏమి లేరు, ఇచ్చారు. అయితే దేవుడు అంగీకరించాడా? దాన్ని దేవుడు నచ్చాడా? దేవుడు మెచ్చాడా? దేవుడు ఇష్టపడిన కానుకగా మార్చబడిందా? దేవుడు నచ్చే కానుకగా మార్చబడిందా? దేవుడు అంగీకరించదగిన ఏమండి కానుకగా మార్చబడిందా? అందుకనే సేవకుడు అంటాడు, అరే అబ్బాయి, వాళ్ళు పరదేశులురా, అక్కడ పరిచయం చేసి వస్తా నీ దగ్గరికి వచ్చారా. పరదేశులైన విశ్వాసికి తగినట్టుగా చేసావు, అది నేను మెచ్చుకుంటున్నా, అది నేను నచ్చా. అయితే సాగనంపేటప్పుడు కూడా నువ్వు ఎలా సాగనంపాలంట? నా మాట దేవునికి తగినట్లుగా సాగనంపడం నేర్చుకో. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి మీద, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. ఎలా చేయాలంట? ఇప్పుడు చెప్పండి గట్టిగా, నోరు తెరవండి. దేవునికి తగినట్లుగా నువ్వు సాగనంపే ఆ స్వభావం నీలో ఉంటే ప్రియమైన వాళ్ళరా, అది యుక్తమైనదిగా మారుతుంది. అది దేవునికి అంగీకరించదగినగా మారుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలో మీకు చెప్పాలనుకుంటే సామెతల పుస్తకం 11:24 వచ్చి చూడండి. సామెతల పుస్తకం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా, అంటే తగినట్లుగా కాకుండా ఏం చేశారంట? అందుకనే దరిద్రం వదిలిపోవడంలే. సేవకులు దరిద్రం వదలడం లేదు, విశ్వాసులు దరిద్రం వదలడంలే. అర్థమవుతుందా? మీరైనా సరే మేమైనా సరే ఒకటే కదా. దేవుని వాక్యం మీకు మాత్రమేనా చెప్పే, నాకు లేదా? అర్థమవుతుందా? సార్ గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళ చాలామంది సేవ చేస్తున్నారు కదా. సేవకుల సేవలో దరిద్రం ఎందుకు వస్తుంది? విశ్వాసుల జీవితంలో ఏమండి ఎందుకు దరిద్రత వస్తుంది? అర్థమవుతుందా? అక్కడ చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారంట. అదే సమయంలో తగిన దానికన్నా దేవుడు ఇచ్చినా సరే దాచిపెట్టుకొని దేవుడు చూస్తున్నాడు అంటలే.